namaskaram, good morning, adab, assalamu alaikum. Ladies and gentlemen, welcome to News and Views. చిదంబర రహస్యం విడుదలయ్యింది. ఆర్థిక శాఖ మంత్రి ఈ ఏడాది ఎన్నికలున్నా కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా, ఉరుములు మెరుపులు లేకుండా సాదా సీదాగా హైదరాబాదీ బిర్యానీ రుచి చూపించకుండా మద్రాస్ ఇడ్లీ సాంబార్తో సరిపెట్టుకోమంటున్నాడు. ముందుగా Here are the top headlines on post-budget day on Friday. సంకటంలో ఆర్థిక వ్యవస్థ, చూపు ఎన్నికల వైపు, పాత మూసలోనే కేంద్ర బడ్జెట్. యూపీఏ రిక్తహస్తం, కపటాల మారి కడపటి బడ్జెట్. చిద్దు పద్దు, సాదా సీదా, మెరవని కురవని చిదంబరం. A token budget. నొప్పించక ఒప్పించక ఆచితూచి ఓటు రాగం. ఆర్థిక పుష్టి, ఎన్నికల దృష్టి. బడ్జెట్ చిదంబరం సమర్పించిన గుమస్తా పద్దు. చివరిగా ఎంతో ఆశగా ఎదురు చూసే బడ్జెట్ ఏ విధంగా రూపొందించబడుతుంది? సెప్టెంబర్ చివరి వారానికి వచ్చే ఏడాదికి గాను ప్రతిపాదనలు రెడీ అవుతాయి. మంత్రులు, అధికారులు తమ తమ శాఖల కోసం నిధుల పంపిణీపై అక్టోబర్ చివరి వారంలోపు వివరణ ఇస్తారు. డిసెంబర్ మధ్యవారానికి బ్లూ ప్రింట్ రెడీ అవుతుంది. ఆర్థిక శాఖ మంత్రికి సమర్పించడం జరుగుతుంది. జనవరి మొదటి వారం జనం వాకిట ఆర్థిక మంత్రి నిధుల కోసం ప్రతిపాదనలు తీసుకోవడంతో పూర్తవుతుంది. ఇంకే ఫిబ్రవరి మాసం బడ్జెట్ గరం గరం. లీకులు లేకుండా సిబ్బంది ఫోన్ ట్యాపింగ్లో నియంత్రణకు శ్రీకారం చుడతారు. ఫిబ్రవరి చివరి వారం బడ్జెట్ ప్రతుల ముద్రణా సిబ్బందిపై నిఘా ఎక్కువ అవుతుంది. దీంతో పాటు క్యాంటీన్ పై నజర్, సిబ్బంది తినే పదార్థాలపై డేగ కన్ను, అవసరమైతే పరీక్షకు కూడా పంపడం జరుగుతుంది. ఇక ఎమర్జెన్సీ చివరి క్షణాల్లో సిబ్బందిపై నిఘా. మరీ ఎమర్జెన్సీలో బయటకు వెళ్ళాలంటే భద్రత లేకుండా చీమైనా వెళ్ళలేదు. డీ-డే ఫిబ్రవరి 28. బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్రపతికి, కేంద్ర కేబినెట్కు వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇంకే ఉదయం 11 గంటలు ఇక పార్లమెంట్లో బడ్జెట్ చిత్రం విడుదల. ఒక పక్క ఎన్నికలు, మరో పక్క సంస్కరణలు. అదేదో శతకంలో అన్నట్టుగా నొప్పించక తానొవ్వక తప్పించక బరువు లేకుండా బడ్జెట్ను రూపొందించాడు. డిఫెన్స్ బ్యాటింగ్కే సిద్ధమయ్యాడు. ఇక స్లాగ్ ఓవర్స్లో చేసేది ఏమీ లేదు. కిరికిరి లేని చిద్దు పద్దులు. కిరికిరి లేకుండా విడుదలైన బడ్జెట్ చిత్రం ప్రశంసనీయం. ప్రధాని తెలివిగా రచించారు ప్రతిపక్షం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పళనియప్పన్ చిదంబరం. దేశ ఆర్థికాభివృద్ధికి బూస్టర్ డోస్, దూకుడులో సంస్కరణలు, అదుర్స్ అనిపించిన సంక్షేమం. పొగరాయుళ్లకు వాత, ఫారెన్ కార్లు, మోటార్ సైకిళ్లు అంతా చిదంబరమాయ. రక్షణ రంగానికి పెద్దపీట, ఆహార భద్రతకు 10,000 కోట్లు. వేతన జీవులకు ఎండమావి, బయటకెళ్ళి తిన్నారంటే పన్నుపోటు తప్పదు. వృద్ధి రేటు కష్టమే, ఎరుపులో స్టాక్ మార్కెట్లు. అపర చాణక్యుడిగా రచించిన యూనియన్ బడ్జెట్ కిరికిరి లేకుండా విడుదలయ్యింది. బాక్స్ ఆఫీస్ ముందు బద్దలు కొట్టకున్న సూపర్ హిట్ అని చెప్పక తప్పదు. సుమతి సూక్తిలా తానొవ్వక నొప్పించక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికతో ఆర్థిక మంత్రి చిదంబరం వడ్డింపులు చేశాడు. ప్రభుత్వ పెట్ పథకాలను కాపాడుకుంటూనే సూపర్ రిచ్ని గిల్లి వదిలాడు. ఆర్థికాభివృద్ధిని గాడిలో పెట్టేందుకు పెద్ద ఆపరేషన్కు వెళ్లకుండా కీహోల్ సర్జరీతో నయం చేసేందుకు నడుం బిగించాడు. వేతన జీవులకు ఎండమావిగానే కనబడిన సొంతగూడు కట్టుకునే రుసుంపై ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ₹1,00,000 వరకు మరింత రాయితీని పెంచాడు. దీంతో వేతన జీవులు కట్టే వడ్డీపై ట్యాక్స్లో మరింత వెసులుబాటు దొరుకుతుంది. మహిళలను, యువతను, పేదోడిని కొంతలో కొంతైనా ఆదుకునే విధంగా కొత్త పథకాలను రచించాడు.
చిన్న తరహా పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు, పారిశ్రామిక రంగానికి ఈసారి కొంత ఊరట కనిపిస్తుంది. అంతేగాక వ్యాపార వాణిజ్యం కోసం క్లిష్టమైన ప్రభుత్వ పద్ధతులను సులభతరం చేసే పనిలో పడ్డాడు. సమస్యల్లా నిధులు సమకూర్చుకోవాలంటే పొదుపుతో పాటు కఠిన ఆర్థిక క్రమశిక్షణ తప్పదా? బ్యాంకింగ్ రంగంతో పాటు ఇన్సూరెన్స్ రంగాలకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాధాన్యత లభిస్తే గ్రామరాజ్యం స్పీడ్ అందుకోనుందా? వచ్చే రాబడులతో పరిస్థితిని అధిగమించి ఆర్థిక వృద్ధి రేటును సాధించుకునేందుకు చిదంబర బడ్జెట్ పాఠాలు ఏ విధంగా దోహదపడనున్నాయి? సూపర్ రిచ్కు మరింత వడ్డించే అవకాశం ఉన్నా ఎందుకు వడ్డించలేకపోయాడు? వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురుచూసినా నిరాశగానే మిగిలిపోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? కిరికిరి లేని చిద్దు పద్దులు. ఓకే, కిరికిరి లేని చిద్దు పద్దులు. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో సిపిఎం పార్టీ జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారు. వీళ్లకు పేదోడి గోడు పట్టదు, వేతన జీవులు చేసిన తప్పేంటి, అందరికీ బిర్యానీ రుచి చూపించి మీకు మాత్రం ఇడ్లీ సాంబార్ వడ్డించాడు, ఏం చేస్తాను సార్ కష్టజీవులు. ఎంఎల్ కాంతారావు గారు ఆర్థిక నిపుణులు, ముందు నుంచే చెబుతున్నా సూపర్ రిచ్కు వాత తప్పదని ఫారెన్ కార్లు, మోటార్ సైకిళ్ల రేట్లు పెంచారు. పనిలో పనిగా 10% కోటికి పైగా జీతాలున్న వారిపై వాత పడింది. ఆర్థిక నిపుణులు సి కుటుంబరావు గారు, డిసప్పాయింటింగ్ బడ్జెట్, 2020 మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేశాము, కానీ స్లాగ్ ఓవర్స్లో రన్ రేట్ తక్కువ ఉండడంతో వికెట్లు కాపాడుకునే పనిలో డిఫెన్స్లో బ్యాటింగ్ చేయక తప్పలేదు. ఇక కాంగ్రెస్ ఇంటెలెక్చువల్ సెల్ కమిటీ చైర్మన్ శ్యామ్మోహన్ గారు, అయ్యా శ్యామ్మోహన్ గారు మన్మోహన ముగ్ధులు చేశారు. ఎన్నికలు తప్పవని ఈ ఊరటన ప్రతిసారి పొగరాయిళ్ళ మేమే దొరుకుతామా, ఏకంగా 18% వడ్డించారు. శ్యామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమాకాంత్ గారు. మీ ఇంట్రడక్టరీ విశ్లేషణ చాలా చక్కగా ఉన్నది. థ్యాంక్ యూ. మీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ యూపీఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ప్రజల గురించి, ప్రజల బాగోగులు ఆలోచించే ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు, దేశం అది మా ప్రయారిటీ. అయినప్పుడు మీరు ఏదైతే పొగరాయిల గురించి మాట్లాడుతున్నారో, ప్రజల ఆరోగ్యం, దేశ ఆరోగ్యం గురించి మేము ఆలోచిస్తాం. అందుకనే మా ఆరోగ్యం పక్కన పెడితే అది మీ మొత్తానికి మీ కాసులు కురిపించే విధంగా కనబడుతుంది. కాసులు కూడా అవసరమే కదా మరి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే, లేకపోతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కానీ చేపట్టాలంటే మాకు కాసులు కూడా అవసరమే కదా మరి. కాకపోతే ఏంటంటే, లెట్ us be serious about this is a very budget. ఇన్ఫ్యాక్ట్ జాగ్రత్తగా మనం ఓపెన్ మైండెడ్తో ఆలోచిస్తే చిదంబరం గారు వారికి ఉన్న తెలివితేటలతోని, అనుభవంతో, నైపుణ్యంతో ఇది 8వ బడ్జెట్ వారు ప్రజెంట్ చేశారు. చాలా జాగ్రత్తగా బొమ్మరిల్లు కుదిర్చి అన్ని కోణాలతో ఆలోచించి ప్రజల గురించి, దేశం గురించి, నేషనల్ పర్స్పెక్టివ్, ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్, రూరల్ పర్స్పెక్టివ్ ఇవన్నీ కూడా చూసుకుంటూ సెక్టోరల్ పర్స్పెక్టివ్స్ కూడా అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇండస్ట్రీ కానీ, హెల్త్ కానీ, హౌసింగ్ కానీ, ఇట్లా ప్రతి సెక్టర్ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని ఎంత జాగ్రత్తగా వారు ఫ్రేమ్ చేసినారో బడ్జెట్. అందరికీ కూడా ఇది కామన్ మ్యాన్కు, మా స్లోగన్ మీకు తెలుసు, ఆమ్ ఆద్మీ. ఒకటే శ్యామ్మోహన్ గారు, ఎంతో చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఓకే, రఘురామ్ గారు ఆర్థిక సర్వే ప్రతిపాదించినప్పుడు పరిస్థితిని ఏ విధంగా ఉంది, ఈసారి మాత్రం మనము అంకెల గారడీ చేయలేము, ఉన్న పరిస్థితిని ఉన్నట్టుగా మనం చూపిస్తామంటూ చెప్పడం జరిగింది. కానీ ఎంతో చేయాల్సిన అవకాశం ఉన్నా కానీ ఎందుకు చేయలేకపోయారు? చాలా జాగ్రత్తగా చేసిందని చెప్తున్నారు కదా. ఐ టోటలీ డిసగ్రీ వాట్ యు సే. బికాస్ మనం ఒక ఇంటి బడ్జెట్ చేసుకోవాలంటే ఎంతో కష్టమైతే, దేశ బడ్జెట్ ప్రిపేర్ చేయాలంటే ఇంత పెద్ద దేశానికి, ఇంతమంది ప్రజలకు, ఇన్ని సెక్టర్స్కు చేయాలంటే, అందుకని వారు ఏం చేసిండ్రు, హీ హెస్ కేటగరైజ్ క్లియర్లీ. మన దగ్గర 48 to 50% ఆఫ్ ద విమెన్ అది. సో దిస్ బడ్జెట్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ద విమెన్ ఆఫ్ ఇండియా. దెన్ యూత్ 42% ఆఫ్ ది
సార్, అవన్నీ ప్రతిపాదనలే సార్. ఇంకా ఓకే దయచేసి మీరు ప్రాగ్మాటిక్ ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఇది మనం ఏదో విశ్లేషణ కొరకు చేసేది కాదు, ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. ఇది 42% యూత్ ఉంది, తర్వాత పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఉంది. వీరి ముగ్గురిని కూడా టార్గెట్ చేసుకుంటా, ఫోకస్ చేసుకుంటూ ఈ బడ్జెట్ ప్రిపేర్ అయింది. ఇట్లా చెప్పినట్టు అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇండస్ట్రీ కానీ, హౌసింగ్ కానీ ఇవన్నీ చేసింది. తర్వాత ఎక్కడ ఏం చేయాలో చెప్పండి. ఇంకా ఈ ఉన్న పరిస్థితి లోపల ఓకే బొమ్మరిల్లు కుదిరించినట్టు కుదించాడు. సింపుల్గా చెప్పాలంటేనండి, బడ్జెట్ చాలా కష్టంగానమాట ఆయన అటెంప్ట్ చేసింది ఏంటంటే గుడ్ ఎకనామిక్ స్కీను ఇటు కంపల్షన్ ఆఫ్ ఎలక్షన్ పాలిటిక్స్ స్కీన్ అనమాట బ్యాలెన్సింగ్గా చేశాడు ఆయన. ఆ బ్యాలెన్సింగ్ చేయటంలో ఏంటంటే హీ హెస్ నాట్ సాటిస్ఫైడ్ గుడ్ ఎకనామిక్స్ పీపుల్ ఆల్సో. ఇండస్ట్రియలిస్ట్ అవనండి, వేరే మామూలుగా ప్రో రిచ్ అవుతుందని చెప్పేసి భయపడి స్టెప్స్ తీసుకోలేదు. ఇటు కంపల్షన్స్ ఆఫ్ ఎలక్టోరల్ పాలిటిక్స్ అన్నట్టు అనమాట. ఇటు పోనీ టోటల్గా పాపులిస్ట్ బడ్జెట్ అంటే అది చేయలేదు. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయటంలో టోటల్లీ ఆయన చాలా పేలవమైన బడ్జెట్ ఇచ్చారని చెప్పేసి మనం అనుకోవాలి. ఎందుకంటే ఇట్స్ ఏ బిగ్ డిసప్పాయింట్మెంట్ కంపేర్డ్ టు ద ప్రీ ఎకనామిక్ సర్వే ఏదైతే ఇచ్చారో. ఎకనామిక్ సర్వేలో ముందే ఎంత క్లిష్ట పరిస్థితిలో దేశం ఉంది, ఓవరాల్గా ఫిజికల్ డెఫిసిట్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, జాబ్ క్రియేషన్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అంతా కూడా స్ట్రెస్ చేసిన తర్వాత కూడా ఇందులో ఇప్పుడు శ్యామ్మోహన్ గారు అంటున్నారు యూత్ని అడ్రస్ చేస్తున్నారని. జాబ్ క్రియేషన్కి అసలు ఎక్కడ అడ్రస్ చేశారండి? ఒక్క స్కిల్ మిషన్ తప్పితే ఇప్పుడు అదే ఎకనామిక్ సర్వేలో బై 2030 హాఫ్ ద పాపులేషన్ 30 to 49 ఏజ్ గ్రూప్ లేబర్ ఫోర్స్ ఉంటుంది. జాబ్లెస్నెస్ అనేది చాలా సీరియస్ ఇష్యూ అవుతుందని చెప్పిన తర్వాత చాప్టర్ అడ్రస్ చేయలేదు. ఎందుకంటే జాబ్స్ అనేది వాళ్ళ క్రిటికల్ ఇష్యూ అయిపోయింది. సరే, అదర్ బ్యాలెన్సింగ్ ఇష్యూస్లో చూస్తే క్లెవర్గా అయిన రెవెన్యూ రైజింగ్ మెజర్ ఎక్కడ పెట్టారు? సర్వీస్ ట్యాక్స్ ఎస్ఎస్సీస్ దాదాపు ఒక 10 లక్షల మంది అసెస్మెంట్లు ఫైల్ చేయట్లేదు. అందుకని చెప్పేసి ఒక వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ పెట్టారు. అంటే మీరు సర్వీస్ ట్యాక్స్ 2007 నుంచి ఫైల్ చేయని రిటర్న్ ఏదైతే ఉందో దాంట్లో డ్యూస్ కడితే కనుక వడ్డీ లేకుండా నేను మాఫ్ చేసేస్తాను, కేసు తీసేస్తాను. అంటే ఏంటి? ఇవాళ కంట్రీలో దాదాపు 64.5% ఆఫ్ జీడిపి ఈజ్ బీయింగ్ కంట్రిబ్యూటెడ్ బై సర్వీసెస్. కాబట్టి వనరులు రైజ్ చేయడానికి రేపు నెక్స్ట్ 1 ఇయర్లో సర్వీస్ ట్యాక్స్ రైడ్స్ కేసులు విపరీతంగా అయిపోతాయి. దిస్ ఈస్ ఏ వార్నింగ్ అనమాట. క్లియర్లీ వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ పెట్టారంటే ఇదివరకు ఇన్కమ్ ట్యాక్స్ లో పెట్టిన తర్వాత ఏ విధంగా రైట్స్ అయినాయి అన్ని కూడా మనకు తెలుసు. కాబట్టి జిఎస్టీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంది కాబట్టి ఈ విధంగా వేరే గత్యంతరం లేక ఈ విధంగా ఇదే చేశారు. ఇంకోటి ఇందులో ఏంటంటే ఫండ్స్ ఎన్ని వస్తాయో కూడా చెప్పలేదు. చూడండి క్లవర్గా ఆయన హీ నోస్. ఎందుకంటే సర్వీస్ ట్యాక్స్ ని కనుక మాపప్ చేస్తే దాదాపు 40-50 వేల కోట్లు కూడా రావచ్చు, ఎందుకంటే డిస్క్లోజర్ స్కీమ్ కింద. కాబట్టి అదొకటి పక్కన పెట్టుకున్నారనమాట కుషన్ లాగా ఈ డిస్క్లోజర్ స్కీమ్ని ఇటు సర్వీస్ ట్యాక్స్ ద్వారా రైజ్ చేయడానికి. సరే, ఎక్స్పెండిచర్కి నెసరీ ఫండ్స్ ఈ విధంగా రేస్ చేశారే అనుకుందాం. పోనీ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ కిక్ స్టార్ట్ చేయడానికి ఏం ప్రొవిజన్ చేశారండి? ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ 25,000 crores 30,000 crores ఇచ్చారు. ఈసారి 50,000 crores పెట్టారు. గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు అని అంటున్నప్పుడు వై యూ హ్యావ్ నాట్ గాన్ ఫర్ say 1 lakh crores or 1.5 lakh crore bonds? మారిషస్ నుంచి అలాంటి దేశాల నుంచి వచ్చే ఫండ్స్ అయినా కూడా కానీ సెక్షన్ 90-91 లో మీరు కొన్ని షరతులు విధించారు. ఏ విధంగా డబ్బులు వస్తాయి? మీకు అదే చెప్తున్నాను. నిన్న మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్ వరకు వచ్చేపాటు స్టాక్ మార్కెట్స్ చాలా నిరాశ చెందటం కానీ, ఎందుకంటే ఎంతో కొంత హాట్ మనీ క్యాపిటల్ మార్కెట్స్లో ఉంటుంది, అది కాదను. అది ఎఫ్ఐఐ రూట్లో వస్తుందా, మారిషస్ రూట్లో వస్తుందా, ఇటు పీనోట్ రూట్లో వస్తుందా అనేది అందరికీ తెలిసిన విషయం. అది అయితే గత కొద్ది నెలల నుంచి ఎప్పుడైతే ప్రణబ్ ముఖర్జీ గారు గార్ గైడ్లైన్స్ పెట్టారో చాలామంది దాన్ని క్రిటిసైజ్ చేయడంతో గార్ గైడ్లైన్స్ 2016కి పోస్ట్ పోన్ చేస్తా ఈ ఇష్యూని ఇండైరెక్ట్గా తీసుకొచ్చారు అని. ఎందుకంటే సెక్షన్ 90-90A ఏంటంటే మీకు డిఫైన్ చేసేది యాక్ట్లో ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అని. ఒక్క ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటే మీకు మారిషస్లో ఉన్నా సరే, ఇండియాలో ఉన్నా సరే, ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ తోటి మీరు బెనిఫిట్స్ ఆఫ్ DTAA డబుల్ ట్యాక్సేషన్ అనమాట క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ టీఆర్సీ సరిపోదు అని క్లియర్గా అమెండ్ చేశారు. అంటే ఆటోమేటిక్గా ఏంటి ఆ రూట్ ప్లగ్ చేసేయడానికి ఇట్స్ ఏ గుడ్ మూవ్ టు ప్లగ్. బట్ ఏంటంటే ఇప్పుడు అది ఫ్రెష్ కాంట్రవర్సీకి వస్తుంది. ఎందుకంటే మారిషస్ తోటి DTAA మీరు ఆల్రెడీ రివిజన్ చేయలేదు, చేయకుండా మీరు ఇక్కడ అమెండ్మెంట్ చేశారు. రేపు మారిషస్సే అపోజ్ చేస్తుంది ఫస్ట్. ఎందుకంటే ఆ కంట్రీ
డిపెండ్ అయ్యేది ఇట్లాంటి షెల్ కంపెనీస్ తోటి, కానీ ఆ ఎకానమీ సర్వైవ్ అయ్యేదే ఇలాంటి షెల్ కంపెనీస్ తోటి వీటితోటి. సరే, ఒక విధంగా ఇటు కార్పొరేట్ సెక్టార్ని కూడా ఈ విధంగా నిరాశపరిచి, ఇంకో పక్కన మీరు ఏమి సబ్సిడీస్ ఇచ్చారండి, ఏమి గ్రోత్ ఇచ్చారు? అగ్రికల్చరే ఉంది. నేనే రాశాను స్టాండింగ్ కమిటీకి 2 లెటర్స్ అనమాట. ఏంటి, క్లైమేట్ చేంజ్ తోటి అన్ఎక్స్పెక్టెడ్ మన దగ్గరే చూసాం, వడగళ్ళ వాన రావటం కానీ ఎక్కడికక్కడ అనమాట కొత్త న్యాచురల్ డిజాస్టర్స్ వస్తున్నాయి. దానికి ఇన్సూరెన్స్ ఇది ప్రొవైడ్ చేయాలి. దాదాపు 5,000 crores అంటే ఇన్ ద బడ్జెట్ 700 crores ఈస్ వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ ప్రొవైడెడ్. అండ్ చాలా వరకు పోస్ట్ హార్వెస్ట్ లాసులు వేస్ట్ అయిపోతుంది. సుప్రీంకోర్టు అంది మీరు ఫ్రీగా పంచనన్నా పంచండి, వేర్ హౌస్లు లేకుండా వేస్ట్ ఎందుకు చేస్తున్నారని. మొత్తం కంట్రీకి నిన్న వేర్ హౌస్ కెపాసిటీకి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది 145 కోట్లు అండి. 145 కోట్లతోటి కాశ్మీర్ నుంచి సారంపల్లి మల్లారెడ్డి గారు, కన్యాకుమారి. అంతేకాకుండా రఘురామ్ రాజన్ దాంట్లో కూడా మద్దతు ధర పెంచకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలంటే మొదలే రైతు నష్టాల్లో ఉన్నప్పుడు ఈ విధంగా మీరు రూపొందిస్తే బడ్జెట్ని ఏ విధంగా రైతులను ఆదుకునే వాళ్ళు అవుతారు? ఇప్పుడు ఒక విషయం చూడండి, ఈ బడ్జెట్ గురించి గత బడ్జెట్ మీద 10-15% ప్రతి చోట పెంచుతూ వచ్చాడు. ఇంతకుముందు పోయిన బడ్జెట్లో ప్లాను నాన్ ప్లాన్ కలిపి 22,000 కోట్లు ఉంటే ఇప్పుడు 27,000 కోట్లు అన్నాడు. అంటే 27,000 కోట్లు అంటే మొత్తం బడ్జెట్లో చూస్తే 1.6%. ఇది ఇప్పుడు జీడిపికి 14% ఆదాయం సంపాదిస్తున్నది వ్యవసాయ రంగం. అది అయితే అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా చాలా పెరిగింది. ప్రొడక్షన్ కూడా ఏమిటి, గత 3 సంవత్సరాలుగా 25 కోట్లు, 24 కోట్లు, 25 కోట్లు ఇంతే ఉత్పత్తి అవుతుంది. కానీ పాపులేషన్ ఏమిటంటే 2% పెరుగుతూ ఉంది. అగ్రికల్చర్ గ్రోత్ రేట్ చూస్తున్నాం 1.1%. ఇప్పుడు వాళ్ళు 4% లక్ష్యం పెట్టుకున్నారు ఒక 7-8 సంవత్సరాలుగా. ఎన్నడూ 4% లక్ష్యం నెరవేరలే. 1.1, 1.8% వరకే పోతుంది. అంటే ఇప్పటికీ 7-8 కోట్ల ఎకరాల భూమి బీళ్లుగా ఉంది. దాన్ని కనుక సాగులోకి తీసుకొస్తే ప్రొడక్షన్ కానీ ప్రొడక్టివిటీ కానీ బాగా పెరిగే ఆస్కారం ఉంది. రెండవది పరిశోధనలు ఉన్నాయి. ఇవాళ మ్యాన్సాంటో, డూపాయింట్, కార్గిల్ వీళ్ళు పరిశోధనల మీద డిపెండ్ అయి ఉన్నాం తప్ప మన యూనివర్సిటీస్ తర్వాత రీసెర్చ్ సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ డౌన్ అయిపోయినాయి. అన్ని క్లోజ్ డౌన్ అయిపోయినాయి. మన స్టేట్లోనే 27 పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. 27 వాటికి 5,000 ఎకరాల భూమి ఉంది. ప్రతి చోట కూడా స్క్రాప్ కింద వాళ్ళు మిషన్స్ అన్ని అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. అందువల్ల ఏమిటంటే 27,000 కోట్లు నేను బడ్జెట్ కేటాయించాను, లేదా 700 కోట్లు నేను ఇన్సూరెన్స్ కేటాయించానని ఈ కేటాయింపులు కాదు అసలు. ఎప్పుడైతే 1965 నుంచి 85 వరకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో 5 రెట్లు 6 రెట్లు ఉత్పత్తి పెరిగింది, ఉత్పాదకత పెరిగింది. కానీ ఇప్పుడు మనం 97 నుంచి గ్రాడ్యువల్గా తగ్గుతూ ఇప్పుడు 2007 నుంచి కనుక చూస్తే అసలు మొత్తంగానే ఏమిటంటే వ్యవసాయ రంగాన్ని లో నుంచి రైతులను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ఎస్ఎస్ వాళ్ళు సర్వే చేశారు. వాళ్ళు ఏమిటంటే గత సంవత్సరం 59% రైతులు డిపెండ్ అయి ఉన్నారు, 69% డిపెండ్ అయి ఉన్నారని. ఇప్పుడు 65%, అంటే ఈ సంవత్సరంలోనే 4% ఇతర రంగాలకు తరలిపోయారు. అందులో ఇప్పటికీ చదువు రానటువంటి వాళ్ళే 50% రైతులు ఉన్నారు. మన దగ్గర ఇంకొకటి ఈ బడ్జెట్లో చూస్తే ఎడ్యుకేషను, అసలు ఎడ్యుకేషన్కి ఇచ్చిన ప్రాముఖ్యత చూస్తే 60 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఇంకా మనం 70% కాడ 74% కాడనే వేలాడబడి ఉన్నాం. ఇది కూడా ఏమిటి, స్కూళ్ళల్లో పేరు నమోదు చేయించుకున్న వాళ్ళను లెక్కేస్తే, నిజానికి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళని కనుక లెక్కేస్తే అది 50%, 55% ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషను, అగ్రికల్చరు, సాగునీరు ఈ 3 ఉంటే ఆ దేశంలో నాగరికత డెవలప్ అవుతుంది. ఆ దేశం యొక్క అన్ని కోణాల్లో నుంచి కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఉన్నటువంటి వ్యవసాయ రంగం దాని డెవలప్మెంట్ మీదనే ఇండస్ట్రీస్ ఆధారపడినాయి. ఆ ఇండస్ట్రీస్ మీదనే సర్వీస్ సెక్టర్ ఆధారపడింది. కానీ ఒక సర్వీస్ సెక్టరే కనుకైతే గాలిబుడగలాగా ఎగిరిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఏంటంటే వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంటాయి. వాటి నివారణకు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రైతులకు బీమా గ్యారంటీ ఏర్పాటు కనుక చేస్తే ఏమైనా కాస్తో కూస్తో ఉత్పత్తి ఉత్పాదకత పెరిగే ఆస్కారం ఉండేది. కాంతారావు గారు, ముందు నుంచే చెప్తున్నారు మీరు సూపర్ రిచ్ని గిల్లడం జరుగుతుందని, ఆ విధంగానే గిల్లారు. అది కూడా ఏదో కొద్దిగా ఈ 1 సంవత్సరం కోసమే 10% సర్చార్జ్ అంటూ అంటున్నారు. వేతన జీవుల మాటకు వస్తే స్లాబ్ రేట్లు పెంచకపోవడానికి కారణాలు ఏంటంటారు? అంటే ఇప్పుడు నొప్పించినా లేకుంటే
తాను అవ్వాల్సిన అవసరం లేనటువంటి వారు ఆర్థిక మంత్రులు. వారికి పెద్దగా నవ్వాల్సిన అవసరం లేదు. కానీ చిదంబరం గారి దాంట్లో ఆల్వేస్ ఒక ఆయనలో చేర్ఫుల్నెస్ కనిపిస్తుంది. వెదర్ హీ కుడ్ ఇంపార్ట్ దట్ చైర్నెస్ టు ది ట్యాక్స్ పేయర్స్ అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. చిరునవ్వు మిగతా వాళ్ళలోకి వచ్చిందా? చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర నుంచి తనైతే నిత్యం చిరునవ్వు నవ్వుతూనే ఉంటారు, ట్యాక్స్లు వేసినా కూడా. చేర్ఫుల్గా వచ్చారా బడ్జెట్ ద్వారా అని కాకుంటే, బట్ హి వాజ్ ఇన్ ఫుల్ ఫామ్ సార్. నిన్న హి వాజ్ ఇన్ ఫుల్ ఫామ్ ఓన్లీ. కాబట్టి తాను అవ్వాల్సిన అవసరం లేదు మీరు చెప్పిన భాషలో. కాకుంటే ఇటీవల కాలంలో ఏంటంటే చిదంబరం గారికి ఇంకో ప్రతిష్ట కూడా ఉంది, చాలా డ్రీమ్ బడ్జెట్స్ ఇస్తారని. ఇటీవల కాలంలో డ్రీమ్స్ పోయాయి సరి కదా, ఒక నైట్ మేర్స్ తయారయ్యాయి. ముఖ్యంగా ఈ నైట్ మేర్స్ ఏంటి అంటే ఈ ఫిస్కల్ డెఫిసిట్ అప్పుల రూపంలో ఇతర దేశాల్లో కూడా మన పేరు ప్రతిష్టలు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది అనేటువంటిది ఒక పెనుభూతం లాగా బహుశా కొంత ఎగ్జాజరేటెడ్గా కూడా కనిపించి ఉండొచ్చు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ గ్రేడింగ్స్ కూడా వీళ్ళు పాకులాడుతున్నారు. అంటే పైగా ఇప్పుడు ప్రపంచ పరిస్థితి చూచున్నా కూడా చాలా దేశాలు ఈ అప్పుల వల్ల కలిగినటువంటి ముప్పుల వల్ల బాధపడుతున్నారు. అమెరికా లాంటి దేశంలో కూడా 15 to 16 trillion అప్పులతో ఉన్నందువల్ల మొన్నటి దాకా డిసెంబర్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండింది, లాస్ట్ మినిట్ దాకా అమెండ్మెంట్ వస్తే కానీ అసలు అమెరికా ఏమవుతుంది అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ బ్రింక్మెన్షిప్లో ఇక్కడ ఈయనకి ప్రధానమైనటువంటి ఒక అబ్సెషన్ కావచ్చు, ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే ఈ ఫిస్కల్ డెఫిసిట్ అంటే నథింగ్ బట్ బారోయింగ్. ఈ బారోయింగ్ 5 లక్షల కోట్లు సుమారు చేద్దామని అనుకుంటే, అంటే 15 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో సుమారు బారోయింగ్ ద్వారా వచ్చేదే 5 లక్షల కోట్ల రూపాయలు. ఆ 5 లక్షల కోట్ల రూపాయలు కూడా ఇంకొంచెం పెరిగి ఇంతింతే ఒట్టుడంతయ్యే అన్నట్టు 6 లక్షల కోట్లకు పెరుగుతుంది అనేటువంటి ప్రమాదం ఏర్పడిన పరిస్థితుల్లో దాన్ని కనుక తగ్గించుకోకపోతే అసలు జాతీయంగా అంతర్జాతీయంగా కూడా అసలు పేరు ప్రతిష్టలు క్రెడిట్ అనేటువంటిది ఇదైపోతుంది. క్రెడిట్ అంటే ఒక సాల్వెన్సీ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇటలీలో ప్రమాదాలు చూస్తున్నాం ఈ గత కొద్ది రోజుల నుంచి కూడా. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి పొలిటికల్ ఇది కూడా ఏర్పడ్డది, మనకు కూడా అలాంటి సందిగ్ధ వస్తుంది. అటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి ఆయనకు ప్రయారిటీ కింద ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేదాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశారు. అది అఫ్కోర్స్ 5.1 అన్నటువంటిది 5.3 కాదు కదా, 6% దాకా పోతుంది అనుకుంటే తర్వాత కెల్కర్ కమిటీ ఒక రోడ్ మ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని 5.2% అన్నారు. పర్సంటేజ్ సంగతి ఎలా ఉన్నా కూడా 5,20,000 కోట్ల రూపాయలు ఉంటుంది అని. అది నెక్స్ట్ ఇయర్ 5,42,000 కోట్ల రూపాయలు. అంటే అప్పుల రూపంలోనే సుమారు ఈ గత 3 సంవత్సరాల్లో సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నది అనేటువంటిది ఈ ఫిస్కల్ డెఫిసిట్ ద్వారా. అంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫిస్కల్ డిసిప్లిన్ అనేటువంటిది ఇన్కల్కేట్ చేస్తూ ఇప్పుడు డిటీసీ రాబోతున్నది కాబట్టి పెద్దగా రేట్లలో స్లాబుల్లో మారుతుంది అని మనం పెద్దగా అనుకోలేని కూడా లేదు. లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం సూపర్ రిచ్ మీద మామూలుగా ఏం వేస్తారు అంటే ట్యాక్స్ రేట్ పెంచే కన్నా సర్చార్జ్ వేసేసి సర్చార్జ్ వేస్తే పూర్తిగా ఆ డబ్బంతా కేంద్రానికే వస్తుంది, రాష్ట్రాలతో పంచుకోవాలి. ఎంత ఉంది సార్? ఒకటి మీరు మొత్తం 48,000 మంది అన్నారు, 40,000 మంది మీద ఒక్క సంవత్సరానికి 10% వేసుకున్నా కానీ మీకు 2,200 కోట్ల కన్నా ఎక్కువ రాదు. అది నోషనల్ మొత్తం వచ్చేటువంటి అడిషనల్ ట్యాక్స్ రెవెన్యూ టోటల్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎంత ఉంది? మొత్తం 18,000 కోట్లు ప్లస్ అనదర్ 2,000 crores 20,000 కోట్లు. ఏ విధంగా మీరు ఇల్లు చక్క పెట్టుకొని ఉన్నారు? నోషనల్ గా అదే నేను అంటాం, ఒక ఊరు వాళ్ళని వదిలేయలేదు అనేటువంటిది చూపించడానికి తప్ప. అంటే మేము అటు నో సెక్షన్ ఈజ్ లెఫ్ట్ అవుట్, వాళ్ళని ప్రేమగా చూడలేదు, అది వేయలేదు అనుకోండి, అబ్బాయి రిచ్చినంతా వదిలేశారు అనేటువంటిది. అదేవిధంగా ఈ 2 lakhs to 5 lakhs స్లాబ్ ఉంది, అందులో ఒక ప్రిన్సిపల్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇన్ఫ్లేషన్ తీసుకొని ఆ ఇన్ఫ్లేషన్ ద్వారా వచ్చినటువంటి 2,000 రూపాయలతో ఏమొస్తుంది అంటే ఇక్కడ 2,000 రూపాయలతో వచ్చేది లేదు, వాళ్ళకి అక్కడ 10% సర్చార్జ్ వేసినందువల్ల కలిగేటువంటి నష్టం లేదు. కానీ మేము 2 రంగాల వాళ్ళని అటు రిచ్ పీపుల్ మీద ట్యాక్స్ వేసాము, ఇటు కొంచెం లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ లోయర్ స్లాబ్లో ఉండేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కొంత దోహద క్రియల కింద కొన్ని రిలీఫ్స్ కూడా ఇచ్చాము అనేటువంటి ప్రతిష్టలు కూడా వచ్చాయి. అయ్యా శ్యామోహన్ గారు, విమర్శల పరంపర. అయ్యా ఇప్పుడు బడ్జెట్ ప్రిపరేషన్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫిలాసఫీ ఆఫ్ ద నేషన్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్.
మనము మనకున్న ప్రయారిటీస్ ఏంటనేది డిసైడ్ చేసుకున్న తర్వాతనే బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది. అయినప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ కెన్ బి డిఫరెంట్ పొలిటికల్ ఫిలాసఫీస్ ఉన్నవాళ్ళు, డిఫరెంట్ పార్టీస్ చెందిన వాళ్ళు డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. ఇక్కడ ఇద్దరు ఆర్థికవేత్తలు ఉన్నారు, ఒకే ఒక పొలిటీషియన్ ఉన్నాడు. పాలిటీషియన్ కాదు, రైతు బాంధవుడు ఉన్నాడు. ఏ విధంగా వీళ్ళు నిజంగా మీరు శ్యామ్మోహన్ అది కాదు ఇప్పుడు ఒక్క మాట, ఇప్పుడు 10,000 కోట్లు మీరు ఫుడ్ సబ్సిడీ పెంచామన్నారు. లాస్ట్ ఇయర్ ప్రొక్యూర్మెంట్ రేటు 20 రూపీస్ ఉన్నప్పుడు మీరు 80,000 కోట్లు మీరు ఫుడ్ సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు 30 రూపాయలు ప్రొక్యూర్మెంట్ రేట్ అయిన తర్వాత 10,000 కోట్లు పెంచామంటే అది రేట్ను బట్టి పెరిగినట్టా లేకపోతే క్వాంటిటీగా పెరిగినట్టా? 10,000 కోట్లు సంచలేదండి మల్లారెడ్డి గారు, కేర్ఫుల్గా చదవండి. బడ్జెట్లో కంటిజెన్సీగా 10,000 కోట్లు ఇస్తున్నాను అంటే సబ్సిడీ అంతవరకు రాని. అంటే ఈ ఫుడ్ సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ ఉంది, అది 70,000 కోట్ల నుంచి 60,000 కోట్లు. అందుకోసం ఏంటంటే మీరు మీ కాన్సెప్ట్తో ఈ బడ్జెట్ ఏ వర్గాలకు ఉపయోగకరంగా ఉంటుందో మీరు చెప్పండి. ఓకే శ్యామోహన్ గారు. అయ్యా ఇప్పుడు ఈ బడ్జెట్ నేను చెప్పాను కదా, ఇది ఒక్కళ్ళకి సంబంధించింది కాదు, ఒక సెక్టర్కి సంబంధించింది కాదు, సమగ్రంగా అన్ని కోణాలతో ఆలోచించి ప్రిపేర్ చేసిన బడ్జెట్ ఇది. ఇప్పుడు మీరు ఎంప్లాయ్మెంట్ గురించి అన్నారు, 2020లో 50% ఆఫ్ ది యూత్ వస్తుందన్నారు. 2020 యూత్కు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కొరకు కానీ కావాలంటే ఏం చేసిండ్రు మా వాళ్ళు? ఎడ్యుకేషన్ మీద ప్రయారిటీ ఇచ్చిండ్రు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిండ్రు. ప్రతి పౌరుడికి విద్య కావాలంటే, ప్రతి పిల్ల బాయ్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పారు. మళ్ళీ బడికి పోదాం రా అన్నారు, ప్రేమించుకుందాం రా మళ్ళీ అన్నట్టు. ఇప్పుడు దాని తర్వాత ఫోకస్ ఇస్ ఆన్ ప్రైమరీ ఎడ్యుకేషన్, మిడిల్ స్కూల్ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్. ప్లీజ్ శ్యామోహన్ గారు హెడ్ లైన్ చూస్తే చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి, బట్ బాడీ మ్యాటర్ చూడండి. బాడీ మ్యాటర్ ఎంత ఇచ్చారు మీరు? చెప్పండి బాడీ మ్యాటర్ ఎంత ఇచ్చారు? దేనికి? ఎడ్యుకేషన్ కైనా ఎంత ఇచ్చారు? ఎంత ఇచ్చిండ్రు? టోటల్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, స్కిల్ డెవలప్మెంట్. 60 సంవత్సరాలు తెలుసు కదా మీకు. మనం దాటడం లేదు అసలు ఎడ్యుకేషన్ లో. ఇంకెన్ని అది కాదు, ఎడ్యుకేషన్ లేకుండా హౌ విల్ యూ ప్రిపేర్ ద నేషన్? టెల్ మీ. అదే సార్ మేము అదే అంటాను, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎట్లయితుంది? అయ్యా శ్యామోహన్ గారు చాలా దూరం స్ట్రైట్ ఒక సూటిగా ఒక ప్రశ్న సంధించాడు సారంపల్లి మల్లారెడ్డి గారు. ఇప్పుడు ఉన్నదల్లా 61% ఉంది, అది 90% కి ఏ రోజు చేరుకుంటామంటూ ఆయన అడుగుతున్నాడు. ఇంకెన్నేళ్ళు పడతాయి సార్? 2 తరాలు పోయినాయి, 2 ఏజెస్ పోయినాయి, ఇది ఇప్పుడు 3వ తరం వస్తుంది. అది కాదండి, ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. యూ కాంట్ క్రియేట్ మిరకిల్స్. 3 తరాలు పోయినా చదువులో మనం భారతదేశం ఇంత వెనకబడి ఉంటే ఇంకెలా సార్? అది మీరు గ్రామాలకు వెళ్ళి చూస్తే ఇప్పటికీ దాదాపు చదువు రాని వాళ్ళు 70% ఉన్నారు గ్రామాల్లో. వాళ్ళకి ఎప్పుడు చదువు రావాలి? చదువు చాలా కీలకం అనేది మీరు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను. అన్ని ప్రియారిటీస్ కన్నా చదువుకు ముఖ్యం, ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత ఉపాధికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ కానీ, మాధ్యమిక కానీ, తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషన్ కొరకు కానీ, ప్రైవేటైజేషన్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవన్నీ కూడా దేని కొరకు చేస్తున్నారు? ప్రిపేరింగ్ ద యూత్ ఫర్ ద ఫ్యూచర్ ఛాలెంజెస్. కుటుంబరావు గారు is nodding his head. One second. ఒకటి కుటుంబరావు గారు is not in agree. I mean ఒకటి కుటుంబరావు గారు, you wanted to say something? అదే జాబ్ క్రియేషన్ అనే దానికి అసలు ఏమీ లేదండి. ఊరిని ఎడ్యుకేషన్ కి పెద్ద పెట్టేశారంటే అది బడ్జెట్ లో ఎడ్యుకేషన్ ఆల్రెడీ పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్స్ మోర్ దాన్ లాంగ్వేజ్ అన్నమాట. ఫర్ 24 months ఫండ్స్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ అంటూ కూడా లేదు. ఓన్లీ థింగ్ ఇంకోటి ఏంటంటే చిదంబరం గారు ఇస్ వెల్ నోన్ ట్యాక్స్ లాయర్. ఆయనకి తెలిసినట్టు ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి కానీ మిగతా ఎవరికి కూడా తెలీదు. కాబట్టి అట్లీస్ట్ నేను కార్పొరేట్ రంగం సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే ట్యాక్స్ ఇష్యూస్ అడ్రస్ చేశారంటే చేయలేదు. ఎందుకంటే ఇవాళ ఆర్డినరీ న్యూస్ పేపర్లో, బిజినెస్ పేపర్లో కూడా కాకుండా మీకు రెగ్యులర్గా వస్తుంది. వోడాఫోన్ పైన 10,000 కోట్లు ట్యాక్స్ డిమాండ్ పెట్టారు, ఇంకో కంపెనీ పైన 15,000 కోట్లు ట్యాక్స్ డిమాండ్ పెట్టారు, ఇట్లా అని చెప్పేసాను. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అనేది వెరీ కీ ఇష్యూ అయింది.
మల్టీనేషనల్స్కి ఇటు ఇండియన్ ట్యాక్స్ అథారిటీస్కి అనమాట. $10 బిలియన్ ట్యాక్స్ డిమాండ్స్ జస్ట్ లాస్ట్ 8 monthsలో రేస్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆ ఇష్యూని ఇందులో అడ్రస్ చేశారా? చేయలేదు. ట్యాక్స్ రిఫార్మ్స్ అడ్మినిస్ట్రేషన్ కమిషన్ అని ఒకటి వేస్తాము, అది ఆలోచిస్తుంది దాన్ని బట్టి ఇదని. అంటే ఏంటి? కోర్టులో లిటిగేషన్ కంటిన్యూ అవ్వాలి. కోర్టులో పాలసీ ఇంటర్ఫీరెన్స్ అయితే ఏ విధంగా దెబ్బతింటుంది అనేది 2G ఆప్షన్లోనూ ఇంట్లోనే మనం చూసాం. ఇవాళ గవర్నమెంట్ 2G ఆప్షన్లో కోర్టు ఆప్షన్ చేయమంది కదా అంటే ఆఖరికి బోల్తా పడింది. ఎందుకంటే ఒక బిడ్డర్ కూడా రాలేదు. కాబట్టి కొన్ని కీ ఇష్యూస్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ అనమాట క్లియర్లీ అడ్రస్ చేయలే. ఆయన ఎందుకు భయపడ్డారో దానికి నాకు రీజన్ కూడా కనపట్ల. అడ్డంకి కాదు. ఇప్పుడు ఒకటి క్లియర్ మెసేజ్ ఏంటంటే రాజకీయ నాయకులకి ఎలక్షన్స్ దగ్గరలో లేవని మాత్రం ఇచ్చారు. ఎందుకంటే పాపులిస్ట్గా లేదని అంటే డిసెంబర్ ముందు ఎన్నికలు అయితే రావు అని క్లియర్ ఇండికేషన్. పోనీ వస్తే కూడా నేను నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ పెంచుకుంటాను ఈ బడ్జెటరీ దీనికంటే ఈ బడ్జెట్ క్లియర్లీ రేటింగ్ ఏజెన్సీస్ని సాటిస్ఫై చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి నెంబర్స్ కావాలి రేటింగ్ ఏజెన్సీకి. క్లియర్లీ అన్నారు 4.8కి తగ్గిస్తాను FY14కి, FY15కి ఈ లోపల ఎన్ని అంతర్జాతీయ సంక్షోభాలు వస్తాయో ఏమవుతాయో ఎవరికి తెలియదు. FY15 వచ్చేపాటికి 4.2కి తగ్గిస్తానంటున్నారు. కాంతారావు గారిని అడగచ్చు మీరు, 4.2 ఫిజికల్ డెఫిసిట్ తగ్గించాలి అంటే 4.2 లెవెల్కి ఎన్ని కష్టాలు పడాలి? ఓకే కాంతారావు గారు, ఎన్ని కష్టాలు పడాలి? అంటే ఒక్క నిమిషం సామాన్ గారు, హోల్డ్ యువర్ థాట్స్, వన్ సెకండ్ ఐ యామ్ కమింగ్ టు యు. ఇప్పుడు చిదంబరం గారు మొదటి నుంచి ఏం చెప్పేవారంటే అవుట్లే కన్నా అవుట్కమ్ ఏమిటి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కేటాయింపులు ఏమిటి, వాటికి ఎంత పెద్ద పీటలు వేశారు అన్న దానికన్నా ఆకులోకి ఏమి వచ్చింది అనేటువంటిది ముఖ్యం. కాబట్టి అవుట్కమ్ ఏమిటి అనేటువంటి దాని మీద శ్రద్ధ వహించి ఆయన కలెక్షన్ మీద కూడా దృష్టి పెడితే ఈ బడ్జెట్లో ఉండేటువంటి చిన్న చిన్న లోపాలైనా ఎలా ఉన్నప్పటికీ కనీసం ఈ ఫిజికల్ డెఫిసిట్ తగ్గించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఎందుకంటే కలెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్పెండిచర్లో ఉండేటువంటి ఒకటి కాంతారావు గారు, ఈ పరిస్థితి ఈ విధంగా పోయినా కానీ సెప్టెంబర్ మాసం వరకు మనకి ఏ విధంగానూ ట్యాక్స్ కలెక్షన్ అయ్యే విధంగా కనబడట్లేదు. ఒకవేళ ఆ విధంగా కాకపోతే మరింత పన్ను వాత మనకు తప్పదా? అంటే బహుశా కొత్తగా పన్నులు తిరిగి ఆయన ఇప్పుడు 10% నుంచి 12% ట్యాక్స్ జీడిపి రేషియో పెంచాలి ట్యాక్స్ జీడిపి రేషియో ఇప్పుడు లెస్ దాన్ 10% ఉంది, అది 11.9%కి పెంచాలి అనేటువంటి ఒక లక్ష్యం ఏర్పరిచారు. అది ఎలా వస్తుంది అనేటువంటిది ట్యాక్స్ కలెక్షన్ వీ హ్యావ్ సీన్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్ ఏ ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్. ఒక ట్యాక్స్ రేట్ ఒక్కటే కాదు, కలెక్షన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి బేస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అవతల మెషినరీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఓ సైకాలజీ ఇంప్రూవ్ చేయొచ్చు, కంప్లయన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టుకుంటే ఈ తర్వాత ఇప్పుడు తిరిగి 90,000 కోట్ల రూపాయలు కానీ అంటే బడ్జెట్ ప్రతిపాదనల దృష్ట్యా అనుకున్న దానికన్నా 30,000 కోట్ల రూపాయలు తక్కువ ఖర్చు పెట్టారు. కాబట్టి అటువంటి అది దానికి ముద్దు పేరు కూడా ఉంది, ఎకానమీ ఇన్ ఎక్స్పెండిచర్ అని. ఆ ఎకానమీ ఇన్ ఎక్స్పెండిచర్ రూపంతో మామూలుగా ఈ ఫిజికల్ డెఫిసిట్ ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. ఓకే శ్యామోహన్ గారు. చిదంబరం గారు చాలా కాన్షియస్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఎకానమీ ఈజ్ ఛాలెంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ వేస్ అన్నాడు. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ప్రూడెన్స్, రిస్ట్రెయింట్ అండ్ పేషెన్స్ అన్నాడు. అండ్ ఎకానమీ ఈజ్ టేకింగ్ ఎ యూటర్న్ అన్నాడు. సో దయచేసి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి, ఎంత కాన్షియస్గా జాగ్రత్తగా వారు చెప్పిండ్రో. ఇది వారు అది కాదండి, ఆయన బడ్జెట్ స్పీచ్లో స్టార్టింగ్లో అన్నారు మంత్ర ఫర్ మై బడ్జెట్ ఈస్ హై గ్రోత్ విత్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. మూల మంత్రం అన్నారు. ఇందులో ఏ విధంగా హై గ్రోత్ వస్తుంది నాకు చెప్పండి. ఈ బడ్జెట్ లో ఏ విధంగా హై గ్రోత్ వస్తుంది? అది కాదండి, జనరల్గా కూడా ఒకటి కాదు. ఇప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ తర్వాత బారోయింగ్స్ కానీ, యూ హ్యావ్ టు టైటన్ యువర్ బెల్ట్ ఇన్ ఎవ్రీ సెన్స్ ఆఫ్ ద టర్మ్ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ దిస్ ఎకానమీ. యూ కాంట్ జస్ట్ get that result from an island. కానీ ఒకటి ఒకటి శ్యామోహన్ గారు, ఆ విధంగా ఉన్నప్పుడు మీకు ఎన్నికలు ఏ విధంగా అడ్డంకి కావు, అలాంటి పద్ధతికి ఒకవేళ మీరు మొగ్గు చూపితే ఆ విధంగా మీరు ఎందుకు చేయలేకపోయారు? ప్రతిసారి ఎన్నికలు అది కాదండి, మీరు అది కాదు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ యూపీఏ గవర్నమెంట్ కానీ బడ్జెట్ ప్రిపేర్ చేసినా కూడా మీరు ఎన్నికలు అంటే ఎస్, ఎన్నికలు ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ డెఫినెట్లీ. వై షుడ్ వి షై అబౌట్ ఇట్? విచ్ పార్టీ, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఎన్నికల గురించి ఆలోచిస్తా? ఎన్నికలంటే ఏమన్నట్టు ప్రజల గురించే కదా, ప్రజల వెల్ఫేర్ కదా, దేశ డెవలప్మెంటే కదా, అంతకంటే ఏం కావాలండి? ప్రతిసారి వై డూ యూ ఫోకస్ ఓన్లీ ఆన్ దట్?
అరే ఎట్లా చేస్తే ఒక విషయం శ్యామోహన్ గారు, ఎన్నికల గురించి ఆలోచించాలి అల్టిమేట్లీ. కానీ ఎన్నికల గురించి ఆలోచించాలి. మీ బడ్జెట్లో 10%, 8% మీరు ఎన్నికల గురించి ఆకర్షణీయమైన పథకాలు పెట్టండి. కానీ మీరు అందులో నుంచి 40% అమౌంట్ మీరు ఎన్ని ఆకర్షణీయమైనటువంటి పథకాలు పెడితే ఎలా ఉంటుంది? మీరు అది కాదండి, చేపల కూర వండి పెడుతున్నారు, మీరు చేపలు పట్టడం నేర్పండి. చేపల కూర వండి పెడితే మీరు రోజు వండి పెట్టగలరు. మీరు ఇప్పుడు మనకు ఉన్నటువంటి వనరులు ఉన్నాయి, మన అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ వనరులు ఉన్నాయి. ఇది బేసిక్గా ఉండేటటువంటి ఎకానమీ. మీరు బేసిక్ ఎకానమీని మన ఇన్కమ్ను పెంచేటటువంటి ప్రయత్నాలు చేయండి. No, I am trying to present a philosophical touch of the budget. Please understand this. Not the figures. We are not trying to play with the figure, jugglery with the figures. ఇప్పుడు 1000 crores పెట్టి ఒక ఎక్స్క్లూజివ్ విమెన్ బ్యాంక్ ఒకటి స్టార్ట్ చేస్తా ఉంటారు, ఆల్ విమెన్ బ్యాంక్ ఒకటి. దేని కొరకు? 1000 crores తక్కువనే కావచ్చు. మళ్ళీ దాడికి వస్తారు. అది ఓన్లీ ప్రతిపాదన సార్. అది అవును సార్, ప్రతిపాదన అంటే అరే ఆలోచన విధానమే లేకపోతే ఎట్లా చేస్తారండి? అది కాదండి, ఇక్కడ కూడా జోక్ ఏంటంటేనండి శ్యామ్మోహన్ గారు, కేవలం వారం క్రితమే కొత్త బ్యాంకులు పెట్టడానికి ఒక నిర్దిష్టమైన రూల్స్ ఆర్బీఐ ప్రతిపాదించింది. సడన్ గా అనమాట ఆ రూల్స్ కి భిన్నంగా ఇది వచ్చింది. నిన్న బడ్జెట్ అవ్వగానే గవర్నర్ గారే అన్నారు, ఆర్బీఐ గవర్నర్ గారే, ఈ బ్యాంకు ఈ రూల్స్ కింద రాదు అని చెప్పేసి. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీకి ఒక రెగ్యులేటర్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి కూడా ఐఆర్డీఏ అని రెగ్యులేటర్ ఉంది. ఐఆర్డీఏ సరిగ్గా మానిటర్ చేయలేదని చెప్పేసి యూలిప్ పాలసీలు అంటూ కనుక రాంగ్ సెల్లింగ్ చేసి 1,00,000 కోట్ల పైన అనమాట దాదాపు ఇండస్ట్రీ తినేశారు సామాన్యుల దగ్గర నుంచి అని చెప్పేసి వచ్చిన కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్, ఎస్ఎస్డి రిపోర్ట్స్. అంత ప్రాబ్లం ఉంది అన్న తర్వాత నిన్న క్లియర్గా ఎంత డేంజరస్ స్టేట్మెంట్ ఇచ్చారని బడ్జెట్లో టైర్ 2 సిటీస్కి వీటన్నిటిలో కూడా వితౌట్ ఐఆర్డీఏ అప్రూవల్ ఇన్సూరెన్స్ కంపెనీలు బ్రాంచ్లు పెట్టుకోవచ్చంట. అంటే ఏంటి? ఫ్రెష్ రౌండ్ ఆఫ్ రాంగ్ సెల్లింగ్ చేసి మీరు బీమా పథకాలన్నీ కూడా డిస్ట్రిక్ట్ సైడ్ అనమాట అమ్మేసి అనమాట. అక్కడ ఏమి అవేర్నెస్ ఉంటుంది? ఫైనాన్షియల్ అవేర్నెస్. అమ్మేసి తిరిగి డబ్బులు చేర్చుకోండి అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీని ముందు పెట్టడమే కదా. కొన్ని చిదంబరం గారి నోన్ సావినెస్కి, నోన్ ఇంటెలిజెన్స్కి అనమాట కొన్ని మాత్రం డెఫినెట్లీ చాలా బేసిక్ మిస్టేక్స్ చేశారా అని కొంచెం డౌట్స్ అయితే క్లియర్గా నెలకొన్నాయండి. నేను అదే మార్కెట్లో కూడా రిఫ్లెక్ట్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకోటి కాంతారావు గారు, ఇది గ్రామీణ ప్రాంతాలకి బ్యాంకింగ్ వ్యవస్థనైనా ఇన్సూరెన్స్ వ్యవస్థనైనా తీసుకెళ్ళాలని ఏ విధంగా చూడమంటారు? అంటే ఇప్పుడు మనం మామూలుగా అంత క్రితం కూడా రూరల్ బ్యాంక్స్ వగైరాలన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ ఆధార్ వగైరాలకు కూడా కొంత బ్యాంకింగ్ వాటిలతో ఇది అవుతుంది కాబట్టి ఇటు తిరిగి దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరాలు కూడా ఏర్పడ్డాయి. ఓకే, శ్యామోహన్ గారు, ఎక్స్ ఆర్బీఐ చైర్మన్ నరసింహన్ గారు మొట్టమొదటి 72లో గ్రామీణ బ్యాంకులు పెట్టాలని రికమెండ్ చేశాడు. 97లో గ్రామీణ బ్యాంకులను ఎత్తేయండి, అవి లాసులో నడుస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఎక్కడైతే రెమ్యూనరేట్ లేదో అక్కడ బ్యాంకులు ఏం పెట్టకూడదు అని చెప్పి సలహాలు ఇచ్చారు. అందుకోసం ఏంటంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళే ఈ సలహాలు ఇస్తూ ఉంటే మేము 1000 కోట్లతో ఒక మహిళలకు బ్యాంకు ఏర్పాటు చేస్తాం అంటే 1000 కోట్ల బ్యాంకు 60 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఒకటి రమాకాంత్ గారు చెప్పండి. రమాకాంత్ గారు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటేనేమో దాన్ని తప్పుడు పడతారు. ఒకటి ఏంటంటే అన్లెస్ యూ రన్ యూ కాంట్ విన్ ద రేస్ అయినప్పుడు ఏదో ఒకటి ప్రతిపాదన చేసి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి. చేస్తుంటే కొన్ని ఫెయిల్ అయితే కొన్ని పాస్ అవుతాయి. ప్రతిదానికి తప్పుడు పట్టుడే కానీ ఒక అబ్జెక్టివ్ సెన్స్లో తీసుకుంటే బాగుంటుంది. కానీ మనము ఇది చేస్తే ఇది ఫెయిల్ అయింది అందుకని ఇంకోటి చేయొద్దు అన్నట్టు తప్పు కదా సార్. వాళ్ళను మనతో సమానంగా ఎదగాలని ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఇవాళ గ్రామాలలో ఎంత డబ్బు ఉందో ఇవాళ పట్టణాల్లో కూడా అంత డబ్బు లేదు. ఇవాళ కనుక అదే గ్రామీణ బ్యాంకులు స్టార్ట్ చేసి రామ్మోహన్ గారు ఒప్పుకుంటాను ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పేసి అని అదే హోప్స్ చిదంబరం గారి పైన పెట్టుకున్నాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసి డ్రీమ్ బడ్జెట్స్ కానీ ఇన్నోవేటివ్ బడ్జెట్స్ ఇచ్చారు. ఈసారి బడ్జెట్ మాత్రం చాలా పేలవమైన బడ్జెట్ అని చెప్పేసి అని క్లియర్ గా అంటున్నాం. ఎందుకంటే హీ కుడ్ నాట్ సాటిస్ఫై ఎనీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, లెట్స్ హావ్ ఎ లాస్ట్ రౌండ్ అండ్ క్విక్ రౌండ్. కాంతారావు గారు బడ్జెట్ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు ప్లీజ్ ఎనీబడి ఎనీ సెక్షన్. Budget is intended for welfare of the people, development of the nation. It is not to please any one particular section.
ఒక ఇండస్ట్రియలిస్ట్లో లేకపోతే కార్పొరేట్ సెక్టర్లో లేకపోతే ఇంకా వేరే సెక్షన్స్లో ప్లీజ్ చేసేందుకు కాదు ఇది. ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్, వెల్ థాట్ అవుట్, వెల్ ప్రిపేర్డ్ బడ్జెట్. ఓకే కాంతారావు గారు, స్లాగ్ ఓవర్స్ అంటూ ఉన్నాయి, ఎన్నికలు వస్తున్నాయి, డిఫెన్స్లో బ్యాటింగ్ చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఆ డిఫెన్స్లో కూడా బ్యాటింగ్ చేస్తూ చేస్తూ మధ్యలో ఒక 4 or 6 కొట్టే అవకాశాలు ఉండే కదా, అవి కూడా కోల్పోయినట్టు కనబడుతుంది. అంటే ప్లీజ్ ఆల్ బడ్జెట్ కానప్పుడు బై ప్లీజింగ్ నన్ ఆల్సో చాలా మేము ఇంపార్షియల్గా ఉన్నామని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్లీజింగ్ నన్ అనేది కూడా ఒక ఆబ్జెక్టివ్, అంటే చాలా ఇంపార్షియాలిటీకి అది ఒక క్రైటీరియన్ కింద వస్తుంది. ఇప్పుడు ఆయన ఏంటంటే ఈ ఫిజికల్ డిసిప్లిన్ మీద చాలా స్ట్రెస్ ఇచ్చి రైతులు కూడా రీపే చేస్తే వాళ్ళకి వడ్డీ లేకుండా రుణం ఇస్తాము అనేటువంటిది. అంటే తను కూడా ఫిజికల్ డెఫిసిట్ తగ్గించుకుంటే తనకు కూడా మామూలుగా లోవర్ ఇంట్రెస్ట్తో లోన్స్ రావచ్చు అనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని ఆశిస్తున్నారు. కుటుంబరావు గారు, ఫైనల్ వాచ్. బడ్జెట్లో లాస్ట్ కమెంట్స్లో అయినా ఆప్కా పైసా ఆప్కా హాత్ మే క్యాష్ ట్రాన్స్ఫర్ పైన అన్నారు. క్లియర్లీ ఈ బడ్జెట్ ఏది ఇండికేట్ చేస్తుందంటే ఆప్కా పైసా మేరా పాస్ హై, జైసా మర్జీ జేబ్ ఖర్చా కరికే దికావుంగా అన్నట్టుందండి. ఓకే సార్, ఒక విషయం ఏంటంటే అసలు బేసిక్గా ఇండస్ట్రీస్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టార్, వీటిలలో గ్రోత్ రేట్ పెంచేటటువంటి ప్రయత్నం చేస్తే ఉపాధి, తర్వాత దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఫిజికల్ డెఫిసిట్ కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. దీన్ని కాస్త వదిలేసి పైపైన ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటి పథకాలు పెట్టడం ద్వారా దేశాభివృద్ధికి నష్టం. గతంలో కృష్ణమాచారి కాంచి అనేక మంది అనేక బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కానీ రాను రాను ఈ బడ్జెట్లు ఏమిటంటే ప్రత్యేకించి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి బడ్జెట్గా ఉన్నాయి. అందుకోసం ఈ విధానం మారాలి. ఓకే శ్యామోహన్ గారు, ఫైనల్ వర్డ్స్. ఓకే, ఏది ఏమైనా కానీ ఎన్నికల కాలం, ప్రజాకర్షక పథకాలతో పాటు సంస్కరణలు అంటూ చేపట్టాడు. స్లాగ్ ఓవర్స్, ఇక డిఫెన్స్లో బ్యాటింగ్ చేయాల్సిందే, ఆ విధంగానే ఆయన ముందుకు సాగాడు. ఐల్ సీ టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై.